ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా. సో మార్కెట్లో మామిడికాయలు నోరూరిస్తూ వచ్చేసాయి. ఆవకాయ పెట్టుకోవడానికి ఇంకా కొంచెం టైం ఉంది కదా. ఈలోపు మనం మామిడికాయలతోటి ముక్కల పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ మామిడికాయ ముక్కల పచ్చడి మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన స్పైసెస్ ఏంటో, ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. దానికన్నా ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, పచ్చడి తయారీ విధానం చూసేద్దామా. మామిడికాయ ముక్కల పచ్చడి తయారీ కోసం ఇక్కడ నేను మీడియం సైజ్ 2 మామిడికాయలు తీసుకున్నాను. ఈ మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి. ఇక్కడ ఈ మామిడికాయలు నేను చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసుకునేసాను. ఇక్కడికి కావాల్సిన స్పైసెస్ చూద్దాం. ఇప్పుడు పసుపు, మెంతిపిండి, కారం, ఉప్పు, ఆవపిండి. ఈ మెంతిపిండి, ఆవపిండి నేను ఇంట్లోనే తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ముందుగా మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 3/4 టేబుల్ స్పూన్ మెంతిపిండి, 3/4 టేబుల్ స్పూన్ ఆవపిండి. ఇవన్నింటినీ మనం బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలా పొడులన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా, ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ పచ్చడిలో పోపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేశాను. ఇందులో 1 కప్ ఆయిల్ మనం వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కే వరకు ఆగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, ఆవాలు బాగా వేగిన తర్వాత 1/4 స్పూన్ ఇంగువ వేయాలి. ఇలాంటి పచ్చళ్ళకి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మరి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడిలో వేసి కలుపుకోవాలి. వేడి మీద ఎప్పుడు కూడా ఆయిల్ పచ్చళ్ళల్లో వేస్తే పచ్చడి త్వరగా పాడైపోతుంది. కాబట్టి ఆయిల్ చల్లారిన తర్వాత మాత్రమే మనం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. చూసారుగా, నోరూరించే మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఒక రోజు మనం అలా వదిలేసేసి నెక్స్ట్ డే నుంచి తినడం స్టార్ట్ చేసేయచ్చు. ఎందుకంటే మామిడికాయ పులుపు అంతా కూడా బాగా ఆ పచ్చడిలోకి దిగాలి కదా. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 డే. ఈ పచ్చడి మనకి రూమ్ టెంపరేచర్లో 1 మంత్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే 3 మంత్స్ వరకు స్టోర్ అయి ఉంటుంది. ఏ టిఫిన్స్కైనా, అన్నంలోకైనా కానీ మంచి సైడ్ డిష్ మామిడికాయ ముక్కల పచ్చడి. సో ఫ్రెండ్స్, ఈ సీజనల్ పికిల్ని మీరు కూడా తయారు చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి. Don't forget to like, share and subscribe to my channel. Bye friends.